నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం. సో, మనం అత్యంత ప్రధానమైనటువంటి విషయాల్లో మళ్ళీ సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన చర్చ్ ఈస్ కాన్సెన్స్ గవర్నింగ్ గురించి మనం చూస్తా ఉన్నాం. సో, ఇప్పుడు రెండో భాగంలోకొచ్చాము. మనము ఎలా పిలవాలి? ఎలా పిలుచుకోవాలి? ఎలా పిలుచుకోకూడదు? సహోదరులు అంటే సేవకులని ఏమని పిలిచారు? సేవకులు విశ్వాసులు ఏమని పిలిచారు? విశ్వాసులు విశ్వాసులను ఏమని పిలిచారు? ఇప్పుడు జత పని వారిని ఎలా పిలుచుకున్నారు? ఇవన్నీ మనం గమనించడం జరిగింది. సో, ఎక్కువ శాతము సో, యేసు ప్రభు స్వయంగా మన మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి ధ్యానించాము. సో, యేసు ప్రభువుకు బిరుదులంటే పడదు. బిరుదులకు వ్యతిరేకంగా ఎందుకున్నాడో చూశాము. బిరుదుల యొక్క ఉద్దేశ్యం ఏంటో చూశాము. ఎందుకు బిరుదులు కలిగి ఉండకూడదో చూశాము. రెండో భాగం వచ్చినప్పుడు మీరు రోమా 1 గాని, 1:7 గాని, మొదటి కొరింథీ 1, 2, 2 కొరింథీ 1 ఇవన్నీ చూడండి. మొదటి అధ్యాయాలు, మొదటి వచనాలు మనం చూస్తాం. సో, ఇన్ని లేఖనాలు గమనిస్తాం గదండీ! ఇన్ని లేఖనాలు ఒకే ఒక పదము మనకు కనిపిస్తది ఏంటిదంటే సహోదరులారా. అవునా? ఏం పదం చూస్తామండి? సహోదరులు. సహోదరులనే మాటనే మనము రిపీటెడ్‌లీ వాళ్ళు సంబోధించుకోవడం చూస్తా ఉంటాం. బ్రదర్ రాబర్ట్ గారు మీరు అక్కడ మాట్లాడుకునేటివి మాకు వినబడుతున్నాయి. మీరు దయచేసి మ్యూట్ చేసుకోండి. మాకేమో మ్యూట్ చేస్తే మీరు మ్యూట్ అవ్వట్లేదు. హ్మ్. సో, రెండో భాగం చూద్దాం. గ్రూప్ చర్చ. కొత్త నిబంధన యుగంలోని స్థానిక సంఘాలకు మరి స్థానిక సంఘ పెద్దలు గల వ్యత్యాసంను సరిగ్గా బేరీజు వేయుట కష్టతరమైనది. ఈ క్రింద వ్రాయబడిన నా పత్రికల నుండి కొత్త ని మీట్లో ఉన్నా సో, పత్రికలను కొత్త నిబంధన సంఘ పెద్దల ప్రాముఖ్యతను గురించి మనం ఏమి గ్రహించగలమో చూద్దాం. వాస్తవానికి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పబడిన లేఖనాలను పరిశీలిస్తే ఎవరు అనేది వాళ్ళు ఒక పర్టిక్యులర్‌గా చెప్పేవారు కూడా మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ సంభాషణ, వారి యొక్క పలకరింపు లేదా పిలుపు అనేది అలా ఉంది అంట. తేల్చుకోలేనంతగా ఎవరు అని తేల్చుకోలేనంతగా, ఎవరు నాయకులు, ఎవరు విశ్వాసులు తేల్చుకోలేనంతగా వీరి మధ్యలో ఆ సహోదర స్వభావం లేదా సహోదరులను తెలుసుకోవడం అనేది మనం ప్రత్యేకించి చూడడం జరుగుతుంది. అది ఒక వారి బాధ్యత నెరవేరుస్తున్నారు తప్పించి మిగతా సమయాలలో మనకు ఆ వ్యత్యాసాన్ని మనం పెద్దగా చూడం. అంతా సమానులే, అందరూ సహోదరులే అనేటువంటి ఆ ఆలోచన మనకు కనిపిస్తదండి. సరే. ఏ పత్రికలో పెద్దలకు సందేశం ఇవ్వబడిందండి? ప్రత్యేకించి అడ్రెస్సింగ్ చేసినప్పుడు ఏ పత్రికలో పెద్దలకు వాళ్ళు సందేశం ఇచ్చారు? హలో! తీతు పత్రిక. ఇంకా? ఓకే. తిమోతి పత్రిక. సో, మనం ఫిలిప్పీల రాసిన పత్రికలో చూస్తాం. అంత మాత్రమే కాదు. మనము చూసాం ఇంతకుముందు లేఖనాలు గూడా ఫిలిప్పీల రాసిన పత్రికలో అడ్రెస్సింగ్ చేసినప్పుడు దేవుని పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును అనేటువంటి అడ్రెస్సింగ్ చేయడము ఫిలిప్పీల రాసిన పత్రికలో చూస్తాం ప్రత్యేకించి. అయితే రెండో ప్రశ్న ఏందంటే తిమోతి మరియు తీతు సంఘ కాపరుల మీరేమనుకుంటున్నారు? తిమోతిని గురించి, తీతుని గురించి మీరేమనుకుంటున్నారు? మనం ఆల్రెడీ ఇది నేర్చుకోవడం జరిగింది. అయినప్పటికీ ఒక ప్రశ్న. కాదన్న. తిమోతి మరియు తీతు సంఘ కాపరుల? సువార్థికులు. ఓకే. సువార్థికులు. అపోస్తలులు. సో, తిమోతి మరియు తీతు సంఘ కాపరులు కాదు అనే విషయాన్ని మనం చూశాం. తిమోతి మరియు తీతు సంఘ కాపరులా అనే ప్రశ్నకు మనం గమనించినట్లయితే వాళ్ళు కాదు అనే విషయాన్ని మనం చూశాం. ఎందుకంటే వాళ్ళు అపోస్తులుగా మరియు సువార్థికులుగా ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నారని చూస్తున్నాం. నిర్ణయాలు తీసుకునే బాధ్యత సంఘ నాయకత్వానికి మాత్రమే కాకుండా సంఘమంతటికి అప్పగించబడినందున ఈ సంగతులు సంఘాలన్నిటికీ నొక్కి చెప్పబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు? సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంలో ఒక అబద్ధ బోధ గురించో, సంఘంలో లేకపోతే ఒక తప్పుడు సిద్ధాంతం గురించి, సంఘంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము సంఘంలో
బైబిల్‌లో ఎవరికి ఇవ్వబడింది అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. సో, ఇప్పటిదాకా మనము నాయకత్వంలో ఉన్నటువంటి ప్రధాన సేవక నాయకత్వం గురించి నేర్చుకున్నాం. అందరం సమానులమని, మనం ఎవరు హెచ్చించుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైనా తనను తాను హెచ్చించుకుంటే ఖచ్చితంగా తగ్గించబడతారని, ఎవరైతే నాయకులుగా ఉండగోరుతున్నారో, ఎవరైతే గొప్పవాడై ఉండగోరుతున్నారో వాడు సేవకులుగా ఉండాలి, ఇతరులకు సేవ చేయాలనేటువంటి యేసు ప్రభు యొక్క మాటలోని దృక్పథాన్ని లేకపోతే సందేశాన్ని మనం గ్రహించామని నేను అనుకుంటున్నాను. సో, సేవకుడు ఎలా ఉండాలి అనేది మనం చూశాం. సేవకుడు ఎంత తగ్గింపు కలిగి ఉండాలి అని చూశాం. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 17:10లో మనం చూశాం కదా! ఏమన్నాడు? "ఇటువల్లే మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత" ఏమన్నాడు? "మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసిన వాటిని చేసి ఉన్నామని చెప్పుకోమని" యేసు ప్రభువు స్వయంగా మాట్లాడడం మనం చూస్తాం. అంటే సేవకుడు ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి. సేవకుడి జీవితం ఎలా ఉండాలో చూశాం. మోసెస్ ద్వారా చూశాం. పౌలులో చూశాం. ఇతర అనేక మంది జీవిత ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎంత తగ్గింపు కలిగి ఉన్నారు, ఎంత తగ్గింపుతో సంఘానికి పరిచర్య చేశారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఎందుకంటే బైబిలే మనకు రోల్ మోడల్. బైబిలే మనకు అన్ని విషయాల్లో ఏమంటారు సమానంగా తీసుకోవాలి. అంతేగాని సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి కాదు అనేది గ్రహించాల. ఈ గమనికలు చూద్దాం. సో, అయ్యా ఈ రోజు అందరిది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. ఎవరు మాట్లాడకండి అయ్యా. కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారన్న. ఎవరు మాట్లాడినా కస్ 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 అని చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్తారు. వినండి జాగ్రత్తగా. గమనికలు. సంఘం అనే పదానికి గ్రీక్ పదం ఎక్లేషియా అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్లేషియా అనే పదం లోకపరంగా దేనిని సూచించడానికి తరచుగా వాడారంటే లోకపరంగా. ఎక్లేషియా పదం గురించి 3 సందర్భాలు మీకు చూపించడం జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. పాత క్లాస్‌ని గుర్తు చేసుకొని, ఎక్లేషియా అనే పదం లోకపరంగా దేనికోసం వాడబడిందండి? తరచుగా దేనికోసం వాడారు? హలో! మీరు ప్రశ్నను వినండి ఫస్ట్. లోకపరంగా స్క్రీన్ చూడండి. నేను అందులో క్లియర్‌గా ఎందుకు నొక్కి చెప్తున్నాను లోకపరంగా నొక్కి చెప్పినప్పుడు మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే బావుంటుంది. లోకపరంగా దీనికి సూచించడానికి వాడారు. చర్చ్ అన్న. సంఘం గుంపు ప్రత్యేకింపబడిన వారుగా వేరైన వారుగా. నేను ఒక్క నిమిషం అండి. మీరు ఒక్క నిమిషం. మీరందరూ కొంచెం మ్యూట్‌లో ఉండండి. ప్రశ్నను శ్రద్ధగా వినండి. మిమ్మల్ని చాలా కాన్సంట్రేషన్ చేసే వ్యక్తులుగా మార్చాలని చూస్తున్నాను. బట్ మీరింకా అది కొంచెం కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎక్లేషియా అనే పదం లోకపరంగా అన్నాడు. లోకపరంగా దేనిని సూచించడానికి తరచుగా వాడారు బైబిల్‌లో. మనం చూశాం. ఒక మాటను కూడా మీకు చూపించడం జరిగింది. అపోస్తల కార్యములో చూపించడం కూడా జరిగింది. బయటికి పిలువబడిన వారు. ఏథెన్స్ పట్టణంలో బయటికి పిలవబడిన వారు అంటే వాళ్ళు లోకపరంగా ఎందుకు వాడారంటే, లోకపరంగా బయటికి పిలిచిన వాళ్ళంటే లోపలికి పిలవబడిన సంఘం గురించి మాట్లాడు. ప్రత్యేకమైన పదం కూడా సంఘానికి వేరే పదం కూడా వాడబడింది అని మీకు ఇంట్రడక్షన్‌లో చర్చిస్ మీనింగ్‌లో చూపించాం. 3 పదాలున్నాయి సంఘానికి 3 రకాల పదాలు వాడారని. అన్న సమాజముగా లేదా ఇంకా సభ అని. సో, రాజకీయ సభకండి. అసెంబ్లీ అని గురించి చెప్పాం గదా! మనం అసెంబ్లీ రాజకీయ సభకు సమాజ శ్రేయస్సు కోసం చర్చ జరుపుకుంటకు రాజకీయ సభ అనేటువంటి పదం కోసం గూడా ఎక్లేషియా అనే పదం వాడారని చెప్పడం జరిగింది. మీరు మర్చిపోతున్నారు కొంచెము. ఇంకా లోకపరంగా నేను చెప్తున్నాను. లోకపరంగా అంటే మళ్ళా మీరు సంఘం గురించే మాట్లాడుతున్నారు. ఇంటర్నల్‌గానే మాట్లాడుతున్నారు. నేను బయటి పరంగా అని అడిగాను అంత క్లియర్‌గా. ఏథెన్స్ పట్టణం అని గూడా గుర్తు చేశాను. ఏథెన్స్ పట్టణం సభ. రాజకీయ సభలకు వాడారు. దీన్నే మనం ఇక్కడ నుంచి అసెంబ్లీ అనే పదం వచ్చింది గదా! అసెంబ్లీ అనే పదాన్ని మనం వాడుతున్నాం. అవునా అండి? అవునన్నా. సంఘానికి అసెంబ్లీ అనే పదం వాడుతున్నాం గదా! లోకపరమైనటువంటి పదాన్ని వాడుతున్నాం గదా! లోకపరమైన పదం అసెంబ్లీ అనేది. సో, సభలకు వాడినటువంటి ఈ అసెంబ్లీ పదం లోకపరమైన ఎక్లేషియా కూడిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది మళ్ళీ? అంటే లోక సంబంధమైనటువంటి ఈ అసెంబ్లీ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? హలో! సామాజిక విషయాలు చర్చించడానికి. సమాజ శ్రేయస్సు కొరకు చర్చ జరుపుటకు.
ఓకే. నిర్ణయాలు తీసుకోవడం. లోకసభ అంటే అసెంబ్లీలో జరిగేటిది ఏంటిదండి? ఫైనల్‌గా ఒక చర్చ జరిగిన తర్వాత జరిగేటువంటి అంతిమ విషయం ఏంటిది? తీసుకోవడం. నిర్ణయాలు తీసుకోవడం గదా! డిసిజన్ మేకింగ్. ఫైనల్‌గా ఏం చేయాలి? చర్చ జరిపితే చర్చతోని ముగించబడుతుందా? చర్చ తర్వాత ఒక నిర్ణయం, ఒక ముగింపుకు రావాలా? ముగింపుకి రావాలన్న. సో, ఒక ముగింపు అనేది జరగాల. చర్చ. ఏథెన్స్ పట్టణంలో గూడా ఇప్పుడు పౌలును చర్చించడానికి జరిగినప్పుడు పౌలు విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఎక్లేషియా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే నిర్ణయాలు తీసుకోవడం. చూడొచ్చు అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాను. 23:41లో ఎక్లేషియా అనే పదం దేన్ని సూచించని వాడబడినదంటే సభ. అపోస్తుల కార్యం 19:32, 41లో. మరియు క్రమమైన సభ అని అపోస్తుల కార్యం అదే అధ్యాయం 19:39లో వాడింది. అనే పదస్థానంలో వాడబడిన గ్రీక్ పదాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అదేంటిదంటే ఎక్లేషియా అంటే ఏ పదం ఏ సందర్భంలో వాడబడింది? రాజకీయ సభ, అసెంబ్లీ అనేటువంటి అర్థంతో అది వాడబడినట్టుగా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటిది? సమస్యలు పరిష్కరించుకోవడానికి, రాష్ట్రంలో జరిగే సమస్యలను పరిష్కరించుకోవడానికి అసెంబ్లీలో చర్చ జరిగి తీర్మానం తీసుకుంటారు. అవునా అండి? మరి సంఘంలో సమస్యలొస్తే ఏం చేయాలి? ఎక్కడ పరిష్కరించుకోవాలి? సంఘంలో సమస్యలొచ్చినాయనుకోండి ఎక్కడ పరిష్కరించుకోవాలి? కోర్టుకెళ్ళాలి గదా! సంఘంలోనే. పోలీస్ స్టేషను, కోర్టుకెళ్ళాలా గదా! సంఘంలోనే అన్న. సంఘంలోనే పరిష్కరించుకోవాలి. ఓకే. క్రీస్తు రక్తంతో సంబంధించిన సో, మనం సంఘంలోనే పరిష్కరించుకోవాలి. అవునా అండి? మరి ఇప్పుడు మనకు సంఘంలో ఏమైనా సమస్యలొస్తున్నాయండి? నిజంగా వస్తే మనం నిజంగా సంఘంలో పరిష్కరిస్తున్నామా? కొంచెం అవి పోలీస్ స్టేషన్ దాకా, కోర్ట్‌ల వరకు ఎళ్ళడానికి మనము వదిలేస్తున్నామా? హలో? పోలీస్ స్టేషన్ సంఘంలో కాదు. వెళ్తున్నారు. హ్మ్. మరి ఎందుకెళ్తున్నారు అంటే, సంఘం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే, సంఘం యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోకపోతే ఇదే జరుగుతుంది. మరి బైబిల్ దాన్ని ప్రోత్సహిస్తుందా లేదా అని చూద్దాం. సో, సమస్యలు పరిష్కరించుకోవడానికి బైబిల్‌లో మనం 3 విషయాలు చూస్తాం. ఒకటి మందిరం. టెంపుల్‌లో సంఘ సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. ఆ కాలంలో హేరోదు టెంపుల్‌లోనే. యేసుప్రభుని ఎక్కడ విచారించారండి ఫస్ట్ శాస్త్రులు, పరిసయ్యులు? హలో? వాళ్ళు సమస్యలు పరిష్కరించుకోవడానికి 3 రకాల స్థలాలు వాళ్ళకుండేటివి. ఒకటి మందిరం, టెంపుల్ ఉంది. రెండోది సునగోగ్ ఉంది. సమాజ మందిరంలో కదా! సమాజ మందిరాలు ఉన్నాయి. మూడోది సన్‌హెద్రిన్ సభ అంటారు. న్యాయ సభ ఉంది. కదా! న్యాయ సభ. పౌలు సన్‌హెద్రిన్ సభ మెంబర్ తెలుసా మనకు మీ అందరికి? హలో? అవునండి. తెలుసన్నా. తెలుసు. సభ అవును. సో, బైబిల్‌లో మనకు పాత నిబంధనకు బ్రదర్ జాక్సన్ నువ్వు మాట్లాడకూడదు. నీది సిగ్నల్ మరీ వీక్‌గా ఉంది. సిగ్నల్ వీక్‌గా ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడకండి. సో, మందిరము, సునగోగు. మందిరం అంటే టెంపుల్, సునగోగ్ అంటే సమాజ మందిరం, సన్‌హెద్రిన్ అంటే న్యాయ సభ. ఇలాగా వాళ్ళకేమైనా సమస్యలొచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సభలున్నాయి వాళ్ళకి. నిజమే అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బయటికెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. బయటికెళ్ళకూడదు వాస్తవం చెప్పాలి అంటే. మరి సంఘానికి గూడా బయటికెళ్ళొచ్చా లేదో చూద్దాం. తన ప్రజల కూడికలను వివరించడానికి సమాజ మందిరం, సునగోగు అనే పదాన్ని వాడకుండా రాజకీయపరమైన భావం గల ఎక్లేషియా అనే పదమును ఎందుకని యేసు ఎంచుకున్నాడని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి యూదుల సమాజంలో వాళ్ళకు సునగోగు ఉంది. సమాజ మందిరం అని ఉంది. యేసు ప్రభు కూడా సమాజ మందిరంలోకెళ్ళే చాలా సందర్భాల్లో అంటే లూకా సువార్త గురించి మాట్లాడడం మనం చూస్తాం. పౌలు గూడాము అంటే రోమన్ గవర్నమెంటు రోమా నుంచెల్లి వదిలిపోవాలని, యూదులను రోమాను వదిలిపోవాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు పౌలు బయటకొచ్చి అంటే మన ఎవరితోని అకుల, ప్రిస్కిల వాళ్ళతో వ్యాపారం అంటే ఆయన బట్టల పని చేసుకుంటా ఉన్నాడు కదా! అక్కడ రంగులు అదే పని డేరాలు కొట్టుకునేటువంటి పని చేసుకుంటూ ప్రతి శనివారం వెళ్లి సునగోగులో తర్కిస్తున్నాడంట. యేసే క్రీస్తు అని బోధించడం మనందరం చూస్తాం కదా! వాడుక చొప్పున ప్రతి శనివారం. మరి యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు సమాజ మందిరం అనేటువంటి సునగోగ్ అనేటువంటి ఒక అద్భుతమైన పదం ఉన్నప్పటికీ యేసు ప్రభువు దాన్ని వాడడానికి ఇష్టపడలేదు.
దానికి విచిత్రంగా ఎక్లేషియా అనే పదాన్ని ఆయన ఎంచుకున్నాడని మనం బైబిల్లో చూసాం. ఎక్లేషియా సంఘము అనేటువంటి రాజకీయ సభలకు వాడే పదాన్ని వాడుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘములో నిర్ణయాలు తీసుకోవడం కోసము, సంఘములో మంచి చెడులు విచారించడం కోసము, సంఘములో ఎవరైనా గాని ఏం జరిగినా సంఘంలోనే అది పరిష్కారం కావాలనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం. అది బయటికెళ్ళకూడదు. బయటికెళ్తే అది దేవుని నామానికి అవమానం కదా, క్రీస్తుకు అవమానం అనే విషయాలు మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. కాబట్టి నిర్ణయం తీసుకునే బాధ్యత పెద్ద మాత్రమే కాకుండా సంఘమంతరం మీద ఉన్నదని కొన్ని వచనములను పరిశీలించుదాం. వాస్తవానికి ఈ రోజు చాలా మంది మనం చూసాం కదా, హిట్లరిజం, డిక్టేటర్‌షిప్, అవునా, నియంతృత్వ ధోరణిలో ఏకపక్ష నిర్ణయాలు, అన్‌క్వెషనబుల్ అథారిటీ మనం చూసాం. ఒక 6 విషయాలు చూడడం జరిగింది. తప్పుడు మాదిరిగా ఉండటం, ఎవరు ప్రశ్నించలేని స్థితిలో ఉండటం. సో నియంతృత్వ ధోరణిలో సంఘాలను పరిపాలించడం మనం చూస్తా ఉన్నాం. అయితే మరి దేవుడు కేవలం నాయకులకు మాత్రమే సంఘంలో నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఇచ్చాడంటే, నేను బైబిల్ మేము పరిశీలన చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు చూపించే లేఖనాలు మీరు గమనిస్తే ఎక్కడ కూడా మీరు ఒక్క నాయకుడే నిర్ణయం తీసుకున్న ఒక్క సంఘటన కూడా మీకు కనిపించదు. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సంఘమే నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛను, అధికారాన్ని సంఘానికి కూడా కల్పించాడు. నాయకులతో పాటు సంఘానికి కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు లేఖనాలను గమనిస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఒక విషయాన్ని గమనించుదాం. మత్తయి సువార్త 16:19 యొక్క భావం ఏమిటి? పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదు అది పరలోకమందును విప్పబడునని యేసు ప్రభు చెప్పాడు. దీని భావం ఏమనుకుంటున్నారండి? దీని భావం ఏంటి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధిస్తువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నువ్వు దేనిని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా పేతురుతో చెప్పాడు. దీని భావం ఏంటి? వాక్య విరుద్ధమైన సాతాను తంత్రాలను బంధించాలి. దైవ చిత్తానుసారమైన తలంపులను అనగా ఎదుటివారి పాపములను క్షమించే విషయంలో, బలహీనతలు ఉన్న వారిని విడిపించే విషయంలో ఓకే, చూద్దాం. మీరు అన్నది ఎంతవరకు వాక్యానుసారం. ఇంకా ఎవరైనా చెప్పాలి. అధికారం ఏంటిది? అది అధికారం ఏం అధికారం? అధికారం అంటే దేనికి సంబంధించిన అధికారం? పరలోకంలో అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి అయ్యా, ప్రశ్న ఏంటంటే దేనికి సంబంధించిన అధికారం అని అడుగుతున్నాను. ఇక్కడ పేతురు తగ్గించుకున్నాడు, పేతురు హెచ్చించుకున్నాడు అనే మాటలు ఇక్కడ ఏం లేవు మనకి. పరలోక సంబంధమైన దానికి ఆ అధికారము లోక సంబంధమైన భూమి మీద ఉన్నాడు కాబట్టి భూ సంబంధమైన దాని మీద కూడా అధికారం ఇచ్చిందని చెప్తుంది. అదే ఏ అధికారం అని అడిగా నేను. మళ్ళీ ఏ అధికారం? రక్షణ అధికారం. రక్షణ అధికారం. రక్షణ అధికారం. ఓకే, ఇంకా ఎవరైనా? మీరు తప్పు చెప్పినా మిమ్మల్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే మీకు ఏదైతే విన్నారో అదే చెప్తున్నారు, అందులో డౌట్ లేదు. మీరు ఏదైతే చెవులారో విన్నారో అదే చెప్తున్నారు. ఓకే, చీకటి పరిణామాలను బంధించే అధికారం. అన్న సంఘ పెద్దగా సంఘంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, దేవుని వద్ద నుంచి అధికారం. ఓకే, సో మనకు ఒక ప్రాబ్లం ఉంది మనందరికీ. ఏంటో తెలుసా అండి? మనం కొన్ని పదాలను చూసినప్పుడు సైకలాజికల్ గా మనకు ఒక దగ్గరికే మన మైండ్ వెళ్తుంది. ఎందుకంటే అది పెద్ద ప్రమాదం మనకు ఉంది. అది మన మనసులో సైకలాజికల్ గా, మానసికంగా మనం ఏమైపోయినామంటే కొన్ని పదాలను వినగానే అక్కడ మనం అవి తప్పించి ఇంకో కోణంలో ఆలోచించాం. అవునా కదండి? బంధించడం అనగానే మన మనసు ఎక్కడికి వెళ్ళింది? బంధించడం అనగానే దయ్యాలు, చీకటి శక్తులు, అపవాది, ఇవే గుర్తొస్తాయి కదా అండి. బంధించడం అంటే ఇక్కడే ఆగిపోతాం మనం. ఇక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం బంధించడం అంటే అదేనా?
యేసుప్రభు ఆ ఉద్దేశంతోనే చెప్పాడు అనేది ఇక్కడ పెద్ద సవాల్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీకు నిన్న మీరు లేరు గదా! కొంతమంది నిన్న ఈవినింగ్ బ్యాచ్‌లో ఒక ఎగ్జాంపుల్ మనము ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు లేఖనాలను ధ్యానిస్తూ, లేఖనాలను మనము వాడుతున్నప్పుడు ఎలా వాడుతున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక లేఖనం యొక్క సందర్భం మనం అర్థం కానప్పుడు ఇష్టానుసారంగా వాడేస్తాం. అయితే తప్పు మీది గాని మీదెవరిది కాదు నాకు తెలుసు. ఎందుకనంటే మీరు లేఖనాల మీద శ్రద్ధ పెట్టడం కంటే పక్క వాళ్ళు అంటే మీకున్న వాళ్ళు ఏదైతే మీ కళ్ళ ముందు మాట్లాడారో, మీరు ఏదైతే మీ చెవులారా విన్నారో అదే మీ మనసుల దగ్గర మీ మనసుల్లో ఏమైతే అంటే లోపల దాచబడి ఉన్నది. అంతే అనేది అర్థం చేసుకోవచ్చు. చెప్తున్నటువంటి జవాబులు మీ సొంత జవాబులు కానే కాదు. అవునా అండి? అవునండి, వాస్తవం. విన్నది తెలుసుకున్నది చెప్తాను. అవునండి. అన్న సో మీరు పరిశోధించి చెప్తున్న జవాబులు గాదు. లేఖనాల పరిశోధన చేసి నేర్చుకున్న జవాబులు గాదు మీరు చెప్పినవన్నీ గూడా. మీరు విన్న జవాబులు చెప్పారు. అవునండి? అవునన్నా. నిర్ణయాలు తీసుకునే సందర్భం కూడా ఉంది. ఆ! చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎలా లేఖనాలు తప్పుగా వాడతారో ఒక్కటే లేఖనం చెప్తాను. ఎందుకంటే మీకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్, హెర్మెటిక్స్ నేను నేర్పిస్తానని చెప్పాను. మీ అందరి చేత కనీసం ఒక పత్రిక, ఒక పేజ్ అన్నా మీతో వ్యాఖ్యానం రాయిస్తానని గూడా మీకు మాట ఇచ్చాను. నేను మర్చిపోలేదు. సో ఇప్పుడు చూడండి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తరచుగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ఒకవేళ స్వస్థత ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? యా నీ గాయపడిన హస్తములు ఈ బిడ్డ మీద ఉంచి స్వస్థపరచండి. ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. నువ్వు పొందిన దెబ్బల గాయముల చేత మాకు స్వస్థతనిస్తానన్నావు ప్రభువా. దయచేసి కనికరించు ప్రభువా. ఇదిగో ఈ బిడ్డ మీద నీ గాయపడిన హస్తాలుంచి ప్రభువా నీ రక్త ప్రోక్షణ చేసి స్వస్థపరచు ప్రభువా అని మనం చాలా ఎమోషనల్‌గా ప్రార్థన చేస్తాం. నిజమేనా? ఎస్ ఎస్ సాయి అందరూ గారు. 200% నిజమే. మీరందరూ ఇదే చేస్తారా మీరందరూ ప్రార్థన? అవునండి. ఇదే విధంగా చేస్తామండి. అంతే అంతే అయ్యగారు 100% ఆ! సరే. అదే ఓకే. చేస్తాం. ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారో తెలుసా? మీకంటే ముందున్న వాళ్ళు అలా ప్రార్థన చేశారా? విన్నారు మీరు. యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ కొట్టారు. ఇప్పుడు ఇలా ఎమోషనల్‌గా ప్రార్థన చేసినంత మాత్రాన మన ఎమోషన్స్‌కి యేసుప్రభు పడిపోతాడా? మనం యేసుప్రభుకే వాక్యాలు గుర్తు చేస్తున్నాం. అది కూడా సందర్భానికి వ్యతిరేకంగా. తెలుసా మీరు ఏం చేస్తున్నామో? యేసుప్రభుకి మనం లేఖనం చూపిస్తున్నాం. "ఇగో ప్రభువా నువ్వు అన్నావు ఇగో ఈ లేఖనాన్ని ఇప్పుడు నిరూపించు ఇక్కడ నువ్వు అన్నట్టుగా." యేసుప్రభునే కొన్నిసార్లు ఛాలెంజ్ చేస్తున్నట్టుగా యేసుప్రభుకి మనం లేఖనాలు గుర్తు చేసి స్వస్థపరచడానికి యేసుప్రభునే మనం అది చేస్తున్నట్టుగా ఉంటది కొన్నిసార్లు. అవునా? ఆయనకు తెలవనట్టుగా మాకు తెలిసినట్టుగా. ఆ! మనం అవును, ఆయనకే అవును. చెప్తున్నాం. లేఖనాలు ఆయనకే బోధిస్తున్నాం. అది ఎస్. కూడా మళ్ళా అసందర్భంగా సరే పోనీ సందర్భానుసారంగా చెప్పట్లేదు మనం. అసందర్భంగా లేఖనాలు యేసుప్రభుకి బోధిస్తున్నాం మనం. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకో తెలుసా అండి? మనకు సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉంది. స్వస్థత అనగానే మనం కేవలం శరీరం మాత్రమే ఆలోచించగలుగుతాం. అంతకు మించి ఆలోచించలేకపోతున్నాం. నిజమేనా? అవునన్నా, వాస్తవమే. బయటికి Yes. ఎక్స్‌పోజ్ మరి అయ్యేది కదా. మరి యెషయా 58 అధ్యాయంలో గాని, లేపోతే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో అది మెన్షన్ చేయబడినప్పుడు ఎక్కడైనా అది స్వస్థత సందర్భంలో, శారీరక స్వస్థత సందర్భంలో ఆ లేఖనాన్ని వాడుకోవచ్చా మరి మనం? తప్పు అనే సంగతి ఇప్పుడు అర్థమవుతుంది. అన్నా. ఇప్పుడు యెషయా గ్రంథం 58 అధ్యాయం ఎంత క్లియర్‌గా ఉందండి. మన యొక్క పాప శిక్ష కదా! మన యొక్క పాప శిక్ష ఆయన మీద వేయబడింది. మనము మరణించాలి. మన శిక్ష అతని మీద వేయబడింది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అంటే, పాపం 53 నుండి అధ్యాయం. విమోచన గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నాడా? శారీరక స్వస్థత గురించి మాట్లాడుతున్నాడా? రక్షణ గురించి. రక్షణ గురించి అన్న. రక్షణ గురించి. మరి రక్షణ గురించి మాట్లాడుతున్న దాన్ని నువ్వు శారీరక స్వస్థతకు మనం ఎమోషనల్ అయినంత మాత్రాన అది వాడిది వర్తిస్తదా? ఇప్పుడు యేసుప్రభు నిజంగా ఎవరినైనా స్వస్థపరచడానికి ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉందంటారా? నో. అవసరం ఆయన లేదా? ఆయన సిలువలో మరణించి గాయాలు పొందాల్సిన అవసరం ఉందంటారా ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి? నో. నో. అంటే ఇప్పుడు ఆ లేఖనాన్ని మీరు వాక్య విరుద్ధంగా వాడుతున్నామా? లేకపోతే వాక్యానుసారంగా వాడుతున్నామా ఇప్పుడు? పరిస్థితికి వాక్య విరుద్ధంగా వాడుతున్నామయ్యా. అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. అదే చెప్తున్నాను. మన ప్రాబ్లమ్ ఏంది అంటే ఒకదానికొకటి సంబంధం లేని విషయాలను మనం కలిపేసుకుంటాం.
ఇప్పుడు ఒకసారి Yes. మీరు పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. మనము పేతురు రాష్ట్ర పాపముల పత్రిక విషయమై చనిపోయి చనిపోయి నీతి విషయమై జీవించినట్లు నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మ్రాను మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థత నొందితిరి. ఇప్పుడు చెప్పండి, పేతురు దీన్ని ఉటంకిస్తున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడండి? స్వస్థత అనేది ఆత్మరక్షణ, పాపక్షమాపణ గురించి. పాప క్షమాపణ, ఆత్మ రక్షణ, నీతిగా బ్రతకడం కోసం, పాపం నుండి విడుదల పొందడం కోసము యేసుక్రీస్తు తానే మ్రాను మీద మన పాపములను మోసుకున్నాడు. దాని వల్లనే మీరందరూ రక్షింపబడ్డారని చెప్తున్నాడు. పేతురు గుర్తు చేస్తున్నాడు. స్వస్థత నొందితిరి అన్నాడు. మళ్ళా నొందుతారని చెప్పట్లేదు. ఒకటేసారి అయిపోయింది. పాపక్షేమం నుంచి విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. అవునా? అవునయ్యా. ఇక దాని సంవత్సరాల తరబడి, వందల ఏళ్ల తరబడి మళ్ళీ దాన్ని వాడుతూ అది శారీరక స్వస్థతకు వాడుతుండే. అదే మన ప్రాబ్లం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ బంధించడం అనే మాట తినగానే మనకేంటిది సాతాను బంధాన్ని చేయడము, లేకపోతే చీటిక శక్తులను బంధించడం, అపవాది క్రియలను బంధించడం, అక్కడికే వెళ్ళిపోతాం మనం. బంధించడం అనే మాట ఇంకా అంతకుమించి ఇంకా వేరే దగ్గర బంధించకూడదు. ఓన్లీ అక్కడే బంధించాలి. అవునంటారా కాదంటారా? హలో, ఇక మాకు దొరికిన దారే ఇది. సో ఓకే, మీ అందరినీ నేను త్వరగానే ఒక మంచి అద్భుతమైన రీతిగా వాటి నుంచి వెళ్ళి విడుదల పొందేలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ. నిజంగా నాకు తొందరగా ఈ సబ్జెక్ట్స్, ఈ 6 అంశాలు ముగించబడిన తర్వాత మనం ఎర్బెటిక్స్ అనే అంశంలోకి వెళ్తాం. దాన్ని ఒక్కదాన్ని మీరు నేర్చుకుంటే ఇక బైబిల్ మీరు అద్భుతంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బంధించబడడం అంటే ఆల్మోస్ట్ అందరూ ఒకే రకమైన జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. కేఫా కొంతమంది ఒకరిద్దరు అది చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నప్పుడు నేను ఏ అధికారం అని అడిగాను. ఇది సువార్త విషయమైన ద్వారాలు తెరవజేసే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చాడండి. ఎవ్వరికి ఇవ్వలే. 12 మంది అపోస్తుల్లో ఎవ్వరికి ఇవ్వనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారము యేసు ప్రభు పేతురికి ఇవ్వడం జరిగింది. తెలుసా మీకు? సువార్త విషయమైన ద్వారాలకు సంబంధించిన అధికారం ఇక్కడ. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అంటే తాళపు చెవి అని అధికారాన్ని సూచిస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే అధికారం దేనికి సంబంధించింది అని అడిగాను. ఏంటిది అది? మీరు పరలోకము, భూలోకం అని ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాము. సో వాస్తవం ఏంటంటే, క్లారిటీ ఏంటంటే సువార్త విషయమైనటువంటి ద్వారాలు. ఎందుకు పేతురుకు ఇచ్చాడు చూద్దాం. ఈ సువార్త విషయమైనటువంటి ద్వారాలు పేతురుకు ఎక్కడెక్కడ అనుగ్రహించబడినో తెలుసుకోవడం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా యూదులకు సువార్తను ప్రకటించేటువంటి ఆ అవకాశం, అధికారం కేవలం పేతురుకే అనుగ్రహించబడింది. సువార్త విషయమైనటువంటి ద్వారాలన్నీ కూడా పేతురే తెరిచాడు యూదులకు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆయన లేచి నిలబడ్డాడు. ఆయనతో పాటు 11 మంది లేచి నిలబడి పేతురుకు సపోర్ట్ చేస్తున్నారు. పేతురు మొట్టమొదటిగా యూదులకు సువార్త ద్వారాలు తెలియజేశాడు. అక్కడ ఆ దినమే 3000 మంది రక్షించబడడం మనం చూస్తాం. ఈ కీ అనేది ఫస్ట్ ఓపెన్ చేసింది పేతురు. రెండోది అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనల గురించి మనం చెప్తున్నాం ఇదంతా కూడా. రెండోది అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సమరయులకు మొట్టమొదటి గాస్పల్ ఓపెన్ అవ్వడానికి కూడా కారణం ఎవరు అని అంటే పేతురే. పేతురు ద్వారానే దేవుడు ద్వారం ఓపెన్ చేశాడు. నెక్స్ట్ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అన్యులకు కూడా సువార్తను ప్రకటించేటువంటి అధికారం యేసు ప్రభు స్వయంగా పేతురికే ఇచ్చాడు. దర్శనం ఇచ్చి మరి పంపించాడు అక్కడికి. అవునా అండి? అవునన్నా, అవును. చరిత్రలో జరిగిన ఇవి 3 ఇన్సిడెంట్స్ చాలా ప్రధానమైనవి. ఈ 3 ఇన్సిడెంట్ లో యూదులకి, సమరయులకి, అన్యజనులకి పేతురు ద్వారానే సువార్త ద్వారాలు ఓపెన్ అయినాయి. ఇంకా తర్వాత ఎవరైనా వెళ్ళి చెప్పొచ్చు. ఒక్కసారి ఆయన డోర్ ఓపెన్ చేసిందంటే ఇంకా ఎవరైనా వెళ్ళి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ మనం ఆల్రెడీ సంఘం గురించి మాట్లాడుకున్నప్పుడు చూసాం కదా. మీరు గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ డీప్ గా మనకు మళ్ళీ వస్తున్నాయి. ముందేం చూసినాము?
ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు కదా. పేతురు ఒప్పుకున్నటువంటిది, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అనేటువంటి ప్రత్యక్షత స్వయంగా తండ్రి అయిన దేవుని దగ్గర నుండి పేతురుకొచ్చింది. అందుకే అన్నాడు పేతురు, నీకు మొట్టమొదటి అవకాశం ఇస్తున్నాను, సువార్త ద్వారాలు నువ్వే తెరవజేస్తావు, ఆ కీస్ నీకే ఇస్తున్నాను, పరలోక రాజ్యంలోకి జనాలను ఫస్ట్ నువ్వు పరలోకంలో ప్రవేశించేలా చేసేటువంటి అధికారం నీకే ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. ఆ 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అందుకే అప్పటి వరకు ఇంకెవరికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. చూడండి మీరు, యూదులకు మొట్టమొదటిగా పేతురే ప్రకటించాడు, సమరయులకు మొట్టమొదటిగా పేతురు ద్వారానే సువార్త ద్వారాలు అందించబడ్డాయి. తర్వాత అన్యజనులైనటువంటి కొర్నేలి ద్వారా అన్యజనులకు కూడా సువార్త ద్వారాలు పేతురు ద్వారా తెరవ చేయబడ్డాయి. అందుకే దీని మీద విశిష్టమైనటువంటి చర్చ కూడా అపోస్తులకు జరిగింది. అవునా? అన్యజనుల ఇంటికి వెళ్ళినప్పుడు. అవునండి జరిగింది. సో ఇది సువార్త విషయమైనటువంటి ద్వారాలు. ఇది మొదటి విషయం. అంటే పేతురు ఏది బంధిస్తాడో అది పరలోకమందు బంధించబడునంట. భూమి మీద పేతురు దేనిని విప్పుతాడో అది పరలోకమందు విప్పబడును. ఇదేంటో తెలుసా? దీని అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ ఎవరైనా సువార్తకు వ్యతిరేకంగా నడుచుకుంటే, సువార్తకు వ్యతిరేకంగా, ఇది కూడా సువార్తకు సంబంధించిన విషయమే. ఎవరైనా సువార్తకు వ్యతిరేకంగా నడుచుకుంటే, ఒకవేళ పేతురు ఏదైనా అన్నాడు అనుకోండి, అది పరలోకమందు దేవుడు అంగీకరిస్తారంట. ఒకవేళ పేతురు ఏదన్నా విప్పాడు అనుకోండి, అది పరలోకమందు కూడా విప్పబడుతుందని చెప్తున్నాడు. ఏ విషయం మీరు చూసినట్లయితే 2-3 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అననీయ సప్పీరాల విషయము. అవునా? అననీయ సప్పీరాలు చేసినటువంటి తప్పు, భయంకరమైనటువంటి మోసం, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసినప్పుడు పేతురు పలికినటువంటి మాట, ఆయన నోట పలికినందుకు అక్కడ ఒక కార్యం జరగడం మనం చూస్తాం. అయితే దానికంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటో తెలుసా? ఒక సీమోను గారడోడు ఈయన సమరయల పట్టణానికి వెళ్ళినప్పుడు, ఈయన పేతురు, యోహాన్లు అక్కడ ఉన్నటువంటి జనాల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు, విశ్వసించిన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. అర్థమవుతుందా అండి? అవో అది అద్భుతమైన విషయం. రెండోది ఏంటి అంటే తెలుసా? గారడోడు డబ్బులు పెట్టి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి నాకు వరం కావాలని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? అరే, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, నువ్వు దుష్టత్వంతో నిండుకున్నావు, నీ మనసు సరిగా లేదు, ఎందుకంటే నువ్వు దేవుని వరాన్ని డబ్బులు పెట్టి కొనాలని చూస్తున్నావు అని గద్దించడం మీరు చూడండి ఒకసారి. అంటే ఒక వ్యక్తిని వీళ్ళు ఒకవేళ ఆపుతానంట, పరలోకం కూడా వాళ్ళని రానివ్వదు. పరలోకానికి అంత అధికారం అపోస్తులకు ఇచ్చాడు. అందులో ఫస్ట్ పర్సన్ పేతురు. అర్థమవుతుందా అండి? దేవుడిచ్చిన అధికారము మామూలుది కాదు. అందుకే వాళ్ళు వాళ్ళు అలా చేసినప్పుడు దేవుడు అనుమతించాడు, వాళ్ళ పనులను అనుమతించాడు, వాళ్ళకి అలాంటి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ పనులు చేశాడు. ఈరోజు మీరు నేను వెళ్ళి నెత్తిల మీద చేతి పెడితే ఏం జరగదు, వాస్తవం చెప్పాలంటే. అవునా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకు అని నువ్వు ఉఫ్ అని ఊదినంత మాత్రాన్ని ఇప్పుడు సోకాళ్ళు వాళ్ళు ఊదుతున్నారు. ఎంత ఊదినా అక్కడ ఏంటిదో మన అందరికి తెలిసి ఏం జరుగుతుంది అనేది. అవునా? అవునండి. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్తను ఇప్పుడు ధ్యానించుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20లో బంధించి మరి విప్పే అధికారం ఎవరికి ఇవ్వబడిందండి? ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఇక్కడ కూడా అంటే 16వ అధ్యాయంలో పేతురును చూశాం. మరి 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఈ బంధించి విప్పే అధికారం ఎవరికి ఇవ్వబడిందని చూస్తున్నాం. దయచేసి చెప్పాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాలు. బంధించి విప్పే అధికారం ఇక్కడ ఎవరికి ఇవ్వబడింది? 2-3 ఆయన నామమున ఏకీభవించిన వారందరికీ. అంటే ఎవరు అని అడుగుతున్నాను. అందుకే ఆ 2-3 ఎవరు? నేను అందుకే స్పెసిఫిక్ అడిగినప్పుడు స్పెసిఫిక్ గా చెప్పండి. నేను ఇన్ జనరల్ అడగట్లేదు. ఎవరు వాళ్ళు? కుటుంబం. ఏ కుటుంబం అండి? సంఘం అండి. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? సంఘము. ఓకే, మనం సంఘాన్ని, కుటుంబము ఇవన్నీ పోల్చుకున్నాం, అది వేరే విషయం. ఇక్కడ పర్టికులర్ గా మనం మాట్లాడుతున్న సందర్భం ఏంటిది? సంఘమేనండి. సంఘము. అవునా? సంఘానికి విప్పే బంధించే అధికారం ఇచ్చాడంట. విచిత్రం ఏందో చూద్దాం ఇక్కడ. చాలా మంది మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాల్లో ఇది కూడా ప్రార్థనలో తప్పుగానే వాడతారు. మీరు ప్రార్థనలో వాడే పదజాలాలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఎలాగైతే నువ్వు గాయపడిన హస్తముల చేత మాకు స్వస్థత కలుగుతుందనే లేఖనాన్ని ఎలాగైతే ప్రార్థనలో తప్పుగా వాడుతున్నారో, ఈ లేఖనంలో కూడా ఒక భాగాన్ని చాలా మంది తప్పుగా వాడుతూ ఉంటారు. ఏంటిది అది?
ప్రభువా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు, నీ నామంలో కూడి ఉంటారు, అక్కడ నువ్వు ఉంటావని సెలవిచ్చినావు అని మన గురించి మాట్లాడుకుంటాం. అదంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నాం అనుకోండి, లేకపోతే ఎక్కడ ఉన్నాం అంటే ప్రార్థనకు సంబంధించిన సందర్భంగా మనం చాలా సార్లు దాన్ని వినియోగించుకుంటాం. నిజమేనా? గ్యాదరింగ్ కొన్నిసార్లు తక్కువ అయితే ఖచ్చితంగా ఈ వచనాన్ని వాడుకుంటాం అన్న. అదే. మరి ఇక్కడ దాని గురించే మాట్లాడుతుండా యేసుప్రభు. స్వయంగా యేసుప్రభు చెప్పిన విషయం ఇది. ఓకే. దేనికి సంబంధించిన విషయం అండి? దీని సందర్భం ఏంటో చూద్దాం ఫస్ట్ క్లియర్‌గా. అసలు దీని పవర్ ఏంటో తెలుసా మీకు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 20 వచనాల పవర్. దీనిలో ఉన్న పవరు, దీనిలో ఉన్నటువంటి అధికారము, దీనిలో ఉన్నటువంటి స్థాయి అసలు మనకు తెలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటి మరి అది? ఏంటిదంట? ఒకసారి మీరు చూడండి లేఖనాల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాల్లో ఏమని చదువుతున్నాడో మరియు చెప్పండి ఒకసారి? హ్మ్. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన మంచిగా ఎడల వినండి. మంచిగా వినండి. ఒక్కొక్క స్టెప్ మీరు చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఏమన్నాడు? నీవు అతడు పోయి ఒంటరిగా నువ్వు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతన్ని గద్దించు. మంచిగా వినండి. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించుదాం. మీలో ఎవరికైనా మీలో ఒక సహోదరుడు మీకు నొప్పి కలిగించిన యెడల నీకు విరోధంగా తప్పు చేస్తే ఎవరికి విరోధంగా? ఒక పర్సన్‌కి. అంటే సపోజ్ ఇప్పుడు మనం 50 మంది ఒక టీమ్ అనుకుందాం అనుకోండి. ఈ టీములో ఎవరైనా వ్యక్తిగతంగా నాకు హాని చేస్తే, వ్యక్తిగతంగా నాకు విరోధంగా తప్పు చేస్తే, వ్యక్తిగతంగా నాకు విరోధంగా పాపం చేసినట్లయితే నేనేం చేయాలంట? అతడు ఒంటరిగా ఉన్నప్పుడెళ్ళి, ఎవ్వరు లేనప్పుడెళ్ళి ఏం చేయాలంటే గద్దించాలంట. బ్రదర్ నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావని గద్దించాలంట. గద్దించిన వెంటనే అతడు ఒకవేళ మారు మనసు పొంది, సారీ బ్రదర్ నన్ను క్షమించు, నేను ఇంకోసారి అలా నీకు విరోధంగా నేను తప్పు చేయనంటే, నువ్వు అప్పుడు ఏం చేసినట్టంటే ఒక సహోదరుని సంపాదించుకున్నట్టంట. అర్థమవుతుందా అండి? అతడు మారు మనసు పొందిండు అంటే ఒక సహోదరుని సంపాదించుకున్నట్టు అని చెప్తున్నాడు. మరి Yes. వినకపోతే ఏం చేయమన్నాడు? రెండో స్టెప్ ఉంది. రెండో స్టెప్‌లో ఏంది? ఒకవేళ అతడు మారు మనసు పొందకపోతే, నీ మాట వినకపోతే, నీ గద్దింపును అలక్ష్యం చేస్తే, నువ్వు గద్దింపు నిర్లక్ష్యం చేస్తే, ప్రతి మాట స్థిరపడునట్లు 2 లేక 3 సాక్షులను వెంటబెట్టుకొనెళ్ళి మళ్ళీ అదే పని చేయమన్నాడు. అవునా? ఎప్పుడు? వ్యక్తిగతంగా గద్దిస్తే సరి చేసుకోకపోతే 2, 3 సాక్షులను తీసుకొని వెళ్ళమన్నాడు అదే వ్యక్తి దగ్గరికి. అవునా? Yes, ఆ yes. 2, 3 సాక్షుల ద్వారా అతన్నెళ్ళి ఆయన సాక్షుల ముందట గద్దించాల. సాక్షులను పెట్టుకొని. సో, సాక్షుల మాట ఒకవేళ వినకపోతే అప్పుడంట అది సంఘానికి తెలియపరచాలంట విషయం. ఎవరికి తెలియపరచాలండి? మూడో స్టెప్ అది. సంఘానికి మూడో స్టెప్. సంఘానికి తెలియపరచాలంట. అంటే అర్థం ఏంటిది? సంఘానికి ఎందుకు తెలియపరచాలో చూద్దాం. అతడు సంఘపు మాటయు వినని యెడల అంటే ఫైనల్‌గా ఏం చేస్తదంటే సంఘం ఇన్వాల్వ్ అవుతది ఆ విషయంలో. అప్పుడు సంఘపు మాట కూడా అతడు వినకపోతే ఏం చేస్తారంట? అతన్ని అన్యునిగాను, సుంకరిగాను ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలి? అన్యునిగాను సుంకరిగాను. అతడు క్రైస్తవుడే. కానీ మన మాట వినలేదు. సంఘపు మాట వినలేదు. సంఘం అంటే ఒక్కరా? గుంపా? గుంపండి. సంఘం అంటే విశ్వాసుల సమూహమా? ఒక వ్యక్తా? విశ్వాసుల సమూహం. అంటే ఇప్పుడు ఏం చేయాలా? సంఘానికి ఒక విషయములో నిర్ణయం తీసుకునే అధికారం దేవుడిచ్చాడంట. ఇప్పుడు ఆ వ్యక్తిని సంఘము అన్యునిగా ఎంచుకోవాలంట. అంటే ఇక నుంచెల్లి ఈ వ్యక్తికి మాకు సంబంధం లేదండి. ఇతను అన్యుడే. పేరుకు క్రైస్తవుడు గాని మా మాట వినలేదు కాబట్టి ఇక నుంచెల్లి ఇతడు మన సంఘం దృష్టిలో అన్యుడు. అలా అన్యునిగా, సుంకరిగా ఎంచుకోవాలంట. అంటే పాపిగా ఎంచుకోవాలా. అయితే ఎంచుకోవాలి గాని అతని శత్రువుగా భావించొద్దనే కండిషన్ ఉంది. 100% యేసుప్రభు పెట్టిన కండిషన్ ఏం తెలుసా? అలా ఎంచుకోండి గాని శత్రువుగా మాత్రం భావించకూడదు. ఎందుకంటే అతడు శత్రువు కాదు. అవునా? ఇలా చేస్తేనంట, ఇలా చేసి ఏకీభవించి సంఘమంతా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, సంఘం కలిసికట్టుగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, ఏకీభవించి నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తిని మనము సంఘము వెలుపలికి వెళ్ళమని ఆజ్ఞాపించాం కాబట్టి పరలోకం దాన్ని సమ్మతించి ఆ వ్యక్తిని పరలోకం రాకుండా చేస్తదంట. అది విషయం. మళ్ళీ అతడు ఎప్పుడన్నా భవిష్యత్తులో మారు మనసు పొంది వస్తే సంఘం అతన్ని అంగీకరిస్తే అతని పరలోకం కూడా అంగీకరిస్తది. ఇది బంధించడం, విప్పడం అంటే. దయ్యాలకు వెళ్ళగొట్టే సందర్భం ఇక్కడ లేదు. దయ్యాలను వెళ్ళగొట్టే సందర్భాలు ఉన్నాయి వేరే దగ్గర. అర్థమవుతుందా అండి? ఎంత గొప్ప మర్మం ఉంది. నిజం నిజం అన్న. అంటే మరి జరుగుతుందా మన సంఘములో? అంటే
సంఘములో ఒక వ్యక్తి పాపం చేసిన అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి మరొక స్త్రీతోనే ఒక వ్యక్తి మీరు సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు? ఓకే. ఆ భర్తకు తెలిసింది. వెళ్లి గద్దించాలా? లేకపోతే అది పెద్ద సిన్ అది. అవునండి. అలాంటి డైరెక్ట్ సంఘం దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు సంఘం అతన్ని గద్దించాలి. ఏం చేయాలి? మెడలు బట్టి బయటికి గెంటేయాల్సిందే. వేరే చాయిస్ లేదు. అవునా? మరి Yes. సంఘానికి అవునండి. ఇచ్చినటువంటి అధికారాన్ని ఈరోజు వాడినట్లయితే సంఘములు ఇంత భయంకరమైన వ్యక్తులు ఎందుకుంటారండి? ఆ? ఉండరండి. ఈ తప్పుడు వ్యక్తులు ఎందుకుంటారు? మరి సంఘం యొక్క పవిత్రత కాపాడబడాలంటే ఇదే కదా! యేసుప్రభు 16వ అధ్యాయంలో చెప్పింది ఇది కంటిన్యూ అవుతుంది. ఏంటో తెలుసా? ఇదిగో నా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. అంటే Yes. పాతాళమే వణికిపోవాలి అంటే సంఘము తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని వినియోగించుకుంటే కదా! లోకానికి ఒక భయం ఉంటుంది. అంటే సంఘములో ఒకడు పాపం చేయడానికి, ఒకడు తప్పు Yes. చేయడానికి, తన సహోదరునికి విరోధంగా నడుచుకోవడానికి వెన్నులో వణుకు పుడుతది కదా! అవునా? అవునండి. Yes. Yes. మరి అవన్నీ జరుగుతున్నాయా మన సంఘాల్లో? లేవండి. వ్యతిరేకంగా అంటే జరుగుతుంది. క్రైస్తవులు ప్రేమ అంటే ఏమనుకున్నారంటే, ప్రేమ అంటే ఏంటిదంటే క్రైస్తవులు నిజంగా చెప్తున్నాను ప్రేమించడం రాదండి. పిల్లలకి ప్రేమించడం రాదు, సంఘాన్ని ప్రేమించడం రాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పిల్లల్ని ఇంట్లో సంఘం తల్లిదండ్రులు ప్రేమించట్లేదు, గారాబం చేస్తున్నారు. ప్రేమకి, గారాబానికి తేడా ఏంటో తెలుసా అండి? ప్రేమ ఉంటే గద్దిస్తాడు, సరి చేస్తారు. ప్రేమలో గద్దింపు ఉంటుంది, ప్రేమలో సరిచేయడం ఉంటుంది, ప్రేమలో శిక్షించడం ఉంటుంది. కానీ గారాబములు ఇవన్నీ ఏముండవు. అవునా? అవునండి. అడిగిందేలా ఇస్తాం. హ్మ్. గారాబంలో ఏముంటది? అడిగిందల్లా ఇస్తాం. వాడు మన కళ్ళ ముందే ఫోన్ తీసుకొని ఒకవేళ నీళ్ళలో ముంచినా గూడా చూస్తా ఉంటాం గానీ, అరేయ్! తప్పు అని ఒక దెబ్బేసి గద్దించం మనం. అట్లుంటది గారాబంలో. అవునా? వాడు లేక వస్తువులు లేక పగలగొడుతున్నా, వాడు బురదంతా తీసుకొచ్చి ఏమైనా చేస్తున్నా, లేకపోతే మట్టి కాళ్ళతో బెడ్ల మీద ఎక్కి బొర్లుతున్నా గూడా మనకేం అనిపియదు. దాన్ని గారాబం అంటారు. వాడు ఏం జేసినా లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులతోని ఇంట్లో వానికి సంబంధం లేని వస్తువులు ముట్టుకున్నా మనం ఏమనం. అది కొన్ని విలువైన వస్తువులు గూడా ముట్టుకుంటారు వాళ్ళు కొన్నిసార్లు. అవునా? అవునండి. వాళ్ళు పడేస్తారు, పడగొడతారనే భయం ఉండదు. ఏమనం మనం? మనం ఏమనుకుంటామంటే, అబ్బా! పిల్లల మీద నేనెంత ప్రేమనో నాకసలు నేను ఒక్క మాట గూడా అనలేదు ఇప్పటికి అని గొప్పగా ఫీల్ అయితామేమో బహుశా. మూఢత్వ నిజమేనా? జ్ఞానం. అవునయ్య. హ్మ్. అవును. వాడి వయసు తిప్పి కొడితే చిన్న వయసు. ఫోన్‌లిస్తాం మనమే దగ్గరుండి. ఆన్‌లు చేసి యూట్యూబ్‌లు పెట్టిస్తాం. అంటే హ్మ్. తప్పని చెప్పాల్సింది పోయి, వానికది నేర్పించకూడదని చెప్పాల్సింది పోయి, మనం ఏం చేస్తామంటే మన దగ్గరిస్తాం. కొంతమంది ఏమంటారంటే, "అన్న మా పిల్లోడు తినడన్నా అందుకే తినబెట్టడానికి." అరే! నేననుకుంటాను శారీర సంబంధమైన ఒక పూట భోజనం పెట్టడానికి వాడిని మానసికంగా పాడు చేయడం రైటేనా? ఏది ఇంపార్టెంట్ అండి? అబ్బా! ఆత్మీయంగా ఇంపార్టెంట్. మానసికంగా ఉండడం ఇంపార్టెంట్ మంచిగా. మానసిక సో, మానసికంగా ఎదగడం మీకు ఇంపార్టెంటా? శారీరకంగా ఎదగడం ఇంపార్టెంటా? మానసికంగా ఎదగడం ఇంపార్టెంట్ అండి. కానీ లేదు. మన ప్రాక్టికల్ లైఫ్‌లో మానసికం గాదు. ఆ! మరి పెండ్లయినాక 6 ఏండ్లకు పుట్టి ఎట్లా అయ్యగారు? అందుకనే గర్వం. గారాబం కదా! హ్మ్. లేక పుట్టిండనో, లేట్ వయసులో పుట్టిండనో. ఆ! ఆ! అవునయ్య. మళ్ళా మనం పాడైంది గాక ఆ పిల్లని గూడా పాడు చేస్తున్నాం. సో, జీవితాన్ని. ఆలోచించండి. ఇక్కడ ఏంటిదిక్కడ? సంఘాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటిదండి? తప్పు చేసినప్పుడు గద్దించగలగాలి. తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పగలగాలి. తప్పు చేసినప్పుడు ఖండించగలగాలి. సంఘం యొక్క క్రియలో చూసినాం గదండీ! ఒకడినొకడు బుద్ధి చెప్పుకోండి. ఒక్కొక్కనోడు అవునా? చూసినామా? ఒకడినొకడు గద్దించుకోవాలి. అవునా? ఎన్ని ఎన్ని విషయాలు చూసినామండి? నేడు అనబడు సమయం ఉండగానే ఒకడినొకడు ఏం చేయాలా? బుద్ధి చెప్పుకోవాలి. అవునా? ఎన్ని లేఖనాలు చూపించాం ఆల్రెడీ. అవునండి. మూడో అవునండి. అధ్యాయం. చూపించారు. ఆ! ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోండి. మనం ఇంకా డీప్‌గెళ్తున్నాం. వాటి నుంచెళ్ళి ఇంకొంచెం లోతుగైనటువంటి ఒక్కొక్క అంశంకెళ్తున్నప్పుడు మళ్ళీ లోతుగా తీసుకెళ్తున్నాం. చూడండి ఇక్కడ సంఘానికి దేవుడిచ్చినటువంటి అధికారం చాలా ఉన్నతమైనది. ఇది గాని జరిగినట్లయితే అసలు సంఘం గాదు చుట్టుపక్కలోళ్ళు భయపడతారు. ఇప్పుడు సంఘం గద్దించకపోవడం వల్లనే గదండీ అన్యులు ఆ పరిస్థితికొచ్చారు ఇప్పుడు. అవునా? అవునయ్య. అవును. ఇప్పుడు సంఘంలోని పాస్టర్‌లను, విశ్వాసులను ఎవరు గద్దిస్తున్నారండి? ఎవరెత్తి చూపిస్తున్నారు? కరుణాకర్ సుగుణ లాంటోళ్ళు. ఇగో మీ నాయకులు ఇలా ఉన్నారు, మీ పాస్టర్ ఇలా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. అవునా? అవునయ్య. అవును. వాస్తవానికి అది ఎవరు చేయాలా? సంఘమే నువ్వు ఇలా సంఘం చేయాలి. అని అనాలే. సంఘము సరి చేసుకుంటా పోతే అసలు అన్యునికి ఏలెత్తి చూపించే అవకాశం ఉంటుండేనండి సంఘంలో ఇప్పటికి? ఉండదు. లేదన్న.
ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే సంఘము వెలివేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది. అవునా? అరే నువ్వు ఎందుకు నిన్ను పంపేటేదంటే ఇప్పుడు చుట్టుపక్కల అర్థమవుతుంది. అరే వీడు తప్పు చేస్తే సంఘమే వద్దన్నది వాళ్ళని. అంటే అర్థం ఏమవుతుంది వాళ్ళకి? అరే చాలా తప్పు చేస్తే సంఘమే ఒప్పుకోదురా వాళ్ళని, వాళ్ళు అంగీకరించరు చర్చికి రావడానికి అనేది బయటికి తెలిస్తే దేవుని నామానికి మహిమ పెరుగుతుందా తగ్గుతుందా? హలో, పెరుగుతుంది. మరి ఇది మామూలు విషయం కాదండి. దీన్ని మనం ఎక్కడ వాడతామంటే చిన్న చిన్న 100 ఉందనుకో, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నువ్వు నా నామాలు ఇద్దరు ముగ్గురు ఉంటే అంటే ఏకీభవన నిర్ణయం, ఒక మనిషి నిర్ణయం తీసుకుంటే నేను దాన్ని అంగీకరిస్తాను అంటున్నాడు ప్రభు అక్కడ. సంఘం అంతా కలిసి ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టే విషయంలో నిర్ణయం తీసుకుంటే అది పరలోకం అంగీకరిస్తుంది. మీరు ఇక్కడ బంధిస్తే పరలోకం బంధిస్తుంది ఆ వ్యక్తిని. మీరు విప్పిరు అనుకోండి మళ్ళా పరలోకం ఆ వ్యక్తిని విప్పుతుంది అని చెప్తున్నాడు. అంటే సంఘానికి ఎంత అధికారం ఉంది అంటే ఒక వ్యక్తిని పరలోకంలోకి రానివ్వాలా రానివ్వకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకునే అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆమేన్. అవును, ఇచ్చాడా ఇవ్వలేదా యేసు ప్రభు? ఇచ్చాడండి. ఇచ్చాడు. ఎన్ని సందర్భాల్లో ఉందో తెలుసా మీకు? ఇవి నేను చూపిస్తాను. ప్రతి లేఖనం యొక్క సంఘం అంతటికి ఇవ్వబడిందండి అది. ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. అపోస్తుల కార్యం 1:15 నుండి 26లో యూదా ఇస్కరియోతు స్థానంలో మరొకరు నియమించాలన్న అవసరతను పేతురు గుర్తించాడు. కానీ నిర్ణయం ఎవరు తీసుకున్నారండి? పేతురు 12వ అపోస్తులకు అవసరం ఉంది, యూదా కోల్పోయిన స్థానంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాల్సిందనే విషయాన్ని పేతురు ప్రకటించాడు. అవునా? అవును. కానీ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? పేతురు తీసుకున్నాడా? అక్కడున్న 120 మంది సంఘం తీసుకున్నారు. అవునా అండి? ఒకసారి మీరు చదవచ్చు. 15వ వర్షం నుంచి 26వ వర్షం గమనించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? మత్తియాను ఇద్దరు నిలబెట్టిరంట. నిలబెట్టింది ఎవరు? రాబర్ట్ బ్రదర్, మీ సిగ్నల్ బాగాలేదండి. మీరు ఒకసారి కొంచెం మ్యూట్ లో ఉండండి దయచేసి. చెప్పండి, ఎవరు నిలబెట్టారండి? సంఘం నిలబెట్టిందా? అపోస్తులు వాళ్ళు ఆ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పారు ఎక్కడైనా? సంఘం నిలబెట్టింది. సంఘం నిలబెట్టింది. చూడండి, సంఘానికి తెలుసు. ఎందుకంటే 120 మందిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది సంఘం తీసుకొచ్చి నిలబెడితే ఆ ఇద్దరి విషయంలో ఎవరిని తీసుకోవాలని ప్రార్థన చేసి చీట్లు వేసిన తర్వాత. అవునా అండి? సో చూడండి, ఒక వ్యక్తిని అపోస్తులుగా ఎన్నుకున్న విషయంలో ఎవరి పాత్ర ప్రధానమైనదండి? ఇక్కడ సంఘం పాత్ర ప్రధానం. సంఘం యొక్క పాత్ర. ఎందుకంటే యేసు ప్రభు ప్రాణం పెట్టింది సంఘం కొరకే. అందుకే ఎవరైనా సంఘాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నాను అన్నాడు. ఎవరైనా సంఘాన్ని పాడు చేస్తే యేసు ప్రభుని పాడు చేసినట్టు అని చెప్పాడు. అందుకే నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఎక్కువ ఎవరికి ఇచ్చాడు? సంఘానికి. అయితే మరి నాయకుల పాత్ర ఏమి లేదనేది కాదు. నాయకులు అద్భుతమైన రీతిలో వాళ్ళకి ఏం చేస్తారంట? నడిపిస్తారు. అంటే ఒక అధ్యక్షత వహిస్తారు వాళ్ళు. అవునా? అధ్యక్షత వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. అవునా? ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి? ప్రతి విషయంలో సంఘాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళు. అవునండి? అవునండి. ఇవి ఒకటే కాదు, మీకు చాలా చూస్తాం. చూడండి, అపోస్తలుల 1:15లో పేతురు ఏం చేశాడండి? సంఘంతో విషయం చెప్పాడు. ఇది మరి ఇట్లా పరిస్థితి, ఇది యూదా ఇస్కరియోతు చనిపోయాడు, ఇప్పుడు 12వ అపోస్తలు మనకు కావాలి అనే విషయం చెప్పాడు. తప్పిపోయిన స్థానంలో మరొకరు అవసరం ఉందని పేతురు గుర్తించి చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది ఆలోచించండి. సంఘం అతన్ని ఇద్దరిని నిలబెట్టింది. ఇంకా చూసినట్లయితే అపోస్తలుల కార్యం 6:1-6లో సమస్యను అపోస్తలులు గుర్తించారు. అంటే కంప్లైంట్ వచ్చింది. ఏం కంప్లైంట్ వచ్చింది? ఎబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎల్లెనియా గ్రీకు భాష మాట్లాడుతున్న యూదా విధవరాలను చిన్న చూపు చూశారు ఆహారం పంచిపెట్టే దగ్గర. ఇది అపోస్తలుల దగ్గర కంప్లైంట్ గా వచ్చింది. అపోస్తలులు ఏం చేశారండి? సమస్యను గుర్తించారు, విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు? అయితే వారు తమంతట తామే నిర్ణయం తీసుకున్నారా, లేక ఒక పరిష్కారాన్ని సూచించి నిర్ణయం తీసుకునే అవకాశం సంఘాన్ని కల్పించారా? సంఘానికి అవకాశం కల్పించారు కదా. ఏమని కల్పించారు? సరే, మేము ప్రార్థించటం బోధించటం అని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు, ఈ పని మేము చేయకూడదు, అది సరైనది కాదు. ఎందుకంటే మాకు వేరే బాధ్యతలు అప్పగించబడ్డాయి కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన బాధ్యతలను మానేసి ఇక్కడ కేవలం మేము ఆహారం పంచిపెట్టడం సరైనది కాదు అని చెప్పేసి ఏమన్నారు? మీలో ఆత్మతో నిండుకున్న వారు, జ్ఞానంతో నిండుకున్న వారు, మంచి పేరు పొందిన వారు ఒకరు ఉంటే ఆ ఒక 7 మనుషులను మా దగ్గరికి తీసుకురండి, ఈ పనికి మేము వారిని నియమిస్తామని చెప్పారు. అవునండి? సో ఇప్పుడు 7 ఎన్నుకున్నది ఎవరు? సంఘము.
సంఘం. సంఘము. అవునా? మరి అందులో ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎవరు? జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఎవరు? కదా! సంఘానికి వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరు అనేది విషయం ఎవరికి తెలుసు? సంఘానికి తెలుసు, స్థానికులు, సంఘానికి సహోదరులు. తెలుసు కదా! అపోస్తలులకు తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది. అవునా? అవునయ్యా. కళ్ళు మూసుకుంటే అపోస్తలులకు నిజంగా అంటే దేవుడు ఎవరికైనా కూడా ఎంత సేవ చేసిన అపోస్తలులు దేవుడు కావాలని కలుసుకొని ప్రతి మనిషిని గురించిన విషయాలు చెప్పడు, నేర్పించడు. ఎందుకంటే అది రైట్ కాదు. అలాంటి ఒక వ్యక్తిని గురించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవడం రైట్ కాదు. అవునండి? తెలియపరచడం కూడా రైట్ కాదు అది. అవునా? అవునన్నా. సో వాళ్ళు ఆత్మ ద్వారా తెలుసుకోలేదు. వాళ్ళు సంఘానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఒక 7 మనుషులను ఎన్నుకొని ముందు నిలబెడితే వాళ్ళు ప్రార్థన చేసి ఆ పనికి అప్పగించారు బల్లల యొద్ద పరిచర్య చేయడానికి. సో చూడండి ఇక్కడ కూడాము అపోస్తులు సంఘం కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి సంఘానికి అవకాశం కల్పించారు. సంఘమే చూజ్ చేసుకుంది ఆ 7 ఓకే. ఇంకా అపోస్తుల కార్యం 6:3 ఎవరికి అపోస్తుల మాట ఇష్టమైందండి? సంఘానికి ఇష్టమైందంట. బలవంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? సంఘానికి ఇష్టమైంది ఆ మాట. ఒకసారి చదవండి 6:3, 5లో ఏమన్నారు ఆళ్ళు? ఈ పేతురు ఈ మాట చెప్పగానే వాళ్ళకి ఏమైందంటో చెప్పండి ఒకసారి. ఆ మాట చదవండి ఒకసారి. ఆ జన సమూహం అంతటికి హ్మ్. ఇష్టమైనందున వారి హ్మ్. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, చాలు. అంత్యోక్య వాడగు ఏమన్నది? వాళ్ళకి ఇష్టమైందంట. అపోస్తులు ఇచ్చిన సూచన వాళ్ళకి నచ్చిందంట. అవునా? నచ్చింది కాబట్టే వెంటనే ఏం చేశారు? దాన్ని అమలు చేశారు. 7 ఎన్నుకున్నారు. వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. సో సంఘానికి ఇష్టమైంది. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూడాలిప్పుడు. ఇంకొక అద్భుతమైన విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం 15:1 సున్నతి వివాదం తలెత్తినప్పుడు సమస్యగా పరిష్కారం నిమిత్తం కొందరు అంత్యోక సంఘం నుండి నాయకులు ఎవరి అంగీకారంతో యెరూషలేముకు పంపించారండి? ఒకసారి చూద్దామా? 15వ తీయండి దయచేసి. ఆల్రెడీ ఇక్కడ జవాబు ఉంది. 15వ తీయండి ఒకసారి. 15వ పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది? కొంతమంది యూదయ యెరూషలేము నుండి యూదులను పోగేసుకొని వచ్చి పౌలుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏమని? సువార్త ఒక్కటే మనిషిని రక్షించదు, ఖచ్చితంగా సున్నతి చేసుకోవాల్సిందే. అవునా? అంటున్నారా అండి? అవునన్నా అంటున్నారు. చదువుదాము ఒక్కసారి. అపోస్తల కార్యం 15వ చాలా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు. అంటే కొందరు యూదయ నుండి చర్చనీయాంశం. వచ్చి హ్మ్. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. ఎవరు నిశ్చయించారంటే మంచిగా వినండి. నేను బైబిల్ మొబైల్ యాప్ ఓపెన్ చేసిన ఏదో పిచ్చి యాడ్ వచ్చింది. అందుకే సౌండ్ వచ్చింది. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరంట. చూడండి. పౌలేమో సువార్తను ప్రకటిస్తా ఉంటే వీళ్ళు యూదయ నుండి కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారు? లేదు సువార్త వింటే మాత్రమే రక్షణ దొరకదు. ఖచ్చితంగా మా మోషే నియమించినటువంటి యూదా సాంప్రదాయాలను సున్నతిని ఆచరిస్తే గాని మీకు రక్షణ దొరకదన్నారు. ఇప్పుడు ఏమి జరిగింది? ఈ విషయంలో పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఏం కలిగిందంట? మంచిగా వినండి. విశేష వివాదము తర్కము కలిగిందంట. కొంతసారి మనం ఇట్లా సంఘంలో అప్పుడప్పుడు ఇప్పుడు నేను మీతో క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరితోనా తర్కం జరిగితే మీకు కొంతమందికి అంగీకరించరు. సెన్సిటివ్‌గా ఉన్నోళ్ళు అబ్బో! ఇది ఇలా ఉండకూడదు. క్రైస్తవులు మనం అసలు తర్కమే జరగకూడదు అంటారు. అవునా? సున్నిత మనస్కులు ఉంటారు కదా! అప్పుడప్పుడు. నిజమేనా? అవునన్నా. అవునన్నా. అంటే ఇప్పుడు ఒక సత్యాన్ని వెలికి తీయడానికి కొంచెం అక్కడ చూడండి ఎంత విశేషమైన తర్కం జరిగిందో కదా! వివాదం జరిగింది. ఏది రైటు అనేది. అవునా? కొన్నిసార్లు జరుగుతది. గ్రూపులలో క్లాసులు జరుగుతున్నప్పుడు ఎవరైనా కొన్ని అనవసరమైన లేఖనాన్ని లేవనెత్తి వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం దాన్ని ఖండించడానికి చూస్తే కొంచెం నాకున్న ఓపిక కొంతమందికి ఉండకపోయినప్పుడు ఇంకోరు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం గట్టిగా కూడా మాట్లాడే అవకాశం ఉంటది. నేను అందుకే కంట్రోల్ చేస్తాం అయినప్పటికి కూడా. బట్ వివాదము తర్కం జరగడం తప్పా అండి? పాపమా? కాదన్నా. ఒక సత్య విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు కొంచెం వివాదం, తర్కం జరుగుతది. అది పాపమా? కాదన్నా.
సో జరిగింది అక్కడ ఏం జరిగింది? మరి కొంతమంది అనుకుంటారు, మరి ఈ విషయం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ ఎందుకు బోధించలేదండి వీళ్ళకి? తర్కం ఎందుకు చేసుకోవాలా? మరి నిజమే కదా! కొంతమంది ఏమంటారు, మనం అలా ఉండొద్దు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలా అని అల్లరికి కడతారు గాని, అంటే ఆ సందర్భంలో వాడతాం వచనాన్ని కదా! పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, వదిలేయాలంటారు. మరి ఈ అంశము విషయమై పౌలు బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేముకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరంట. అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ్ ఏం చేసిందంట, అయ్యా ఇక వివాదం తేలేటట్టుగా లేదు, ఇక్కడ పరిష్కారం అయ్యేటట్టు లేదు, మీరు ఒక పని చేయండి, మీరు యెరూషలేము అపోస్తలుల యొద్దకును యెరూషలేములో సంఘ పెద్దల యొద్దకును వెళ్ళాలని నిశ్చయించిరంట. ఎవరు నిశ్చయించారండి? సహోదరులను. సహోదరులు అంటే సంఘం, అవునా? అవునన్న. సహోదరులు అంటే ఎవరు? ఇంకా సంఘం మూడో విషయంలో ఉందన్న. కాబట్టి వారు మూడో వచనం. కాబట్టి వారు సంఘం వల్ల సాగనంపబడి, ఎవరి వలనంట? ఎవరు పంపించారండి వాళ్ళని? సంఘం సంఘం వల్ల సాగనంపబడి. సంఘం పంపిస్తే ఒప్పుకుంటారా? మాకు తెలియదా? మీరేంది మాకు చెప్పేది? పెత్తనాలు, పాస్టర్ పెత్తనాలు. మన పాస్టర్ల పెత్తనం ఎలా ఉంటది నాకు తెలియదా? మీరేంది నాకు చెప్పేది? ఇప్పుడు అధికారం సంఘానికి ఇవ్వబడిన అధికారం చూడండి, ఇక్కడ సంఘానికి ప్రాధాన్యత ఉంది, అవునా? గుంపుకే Yes. ప్రాధాన్యత, వ్యక్తికి ప్రాధాన్యత లేదు ఇక్కడ, అవునండి? Yes, అవునా? అవునండి. సంఘం వల్ల సాగనంపబడి ఫెనికే సమరయ దేశాల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతిని తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలగజేసిరంట. అంటే వాళ్ళు సువార్త ప్రకటించుకుంటారు, మళ్ళీ మధ్యలో సువార్తను ఎక్కడ నిర్లక్ష్యం చేయలే, అవునా? 4 వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు, మంచిగా వినండి, వారు యెరూషలేము రాగా సంఘపు వారు, సంఘముల వారు కాదు, సంఘపు వారు ఒకటే సింగులర్ పదం, అపోస్తులను పెద్దలును వారిని చేర్చుకొనిరంట. ఎవరు చేర్చుకున్నారు? పౌలు బర్నబాని చేర్చుకున్నారు. ఎవరు చేర్చుకున్నారంట? అపోస్తులు, పెద్దలు, సంఘం ముగ్గురు చేర్చుకున్నారంట, అవునా? ఎంత క్లియర్ గా ఉంది చూడండి. తర్వాత ఏం జరిగింది? దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు పౌలుకు బర్నబాకు తోడై ఉండి సువార్త విషయంలో చేసిన కార్యాలన్నీ వివరించారంట. వివరించిన తర్వాత ఏంది? టెస్ట్ మనీ అక్కడ. పరిచర్యల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రం గైకొనడని వారికి ఆజ్ఞాపింపాలని చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. మంచిగా వినండి, ఎవరెవరు కూడొచ్చిరంట? ఆలోచన సభ, అసెంబ్లీ, అవునా? అవునన్న. మరి ఒక పరిష్కారం వచ్చినప్పుడు ఆ కాలం ఎలా జరిగింది చూడండి. ఆలోచన చేయడానికి కూడి వచ్చారంట. ఎవరెవరు? అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. కూడి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అయినప్పటికీ కూడా పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంకా అపోస్తులు ఉన్నారు, సంఘ పెద్దలు, వీళ్ళందరూ ఉండగా ఏం జరిగిందంట? బహుతర్కము జరిగిందంట, అవునా? ఏం జరిగింది? అవునండి. బహుతర్కము జరిగింది. ఆ తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా అన్నాడు. తర్కం అంతా అయిపోయిన తర్వాత పేతురు లేచి ఏం చెప్తున్నాడో చూద్దాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున్న మీలో నన్ను దేవుడు ఏర్పరచుకోనని మీకు తెలియను. ఎవరు ఏర్పాటు చేసుకున్నారంట? అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురును ఏర్పాటు చేసుకున్నాడంట. క్లారిటీ ఉందా? ఇంతకుముందు సువార్త ద్వారాలు పేతురు ద్వారా తెలియపరచమనే దానికి ఇది అండర్లైన్ చేసుకోండి, అవునండి? అవునన్నా, ఓకే. అవునన్నా. వచ్చిందా క్లారిటీ? నన్ను ఏర్పాటు చేసుకున్నాడు మీలో, అంటే అపోస్తులందరిలో ఆ విషయంలో నన్నే ఏర్పాటు చేసుకున్నాడు, చెప్పాడా క్లియర్ గా? మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అంటే నేను కొర్నేలు ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అందరు హృదయాలు దేవుడు ఎరిగిడు మనందరు, కాబట్టి మనకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడో వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి నాకు సాక్ష్యం ఇచ్చాడు అని చెప్తున్నాడు. వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. అంటే రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే, పవిత్రత విశ్వాసం ద్వారానే, విశ్వాసం వల్లనే వాళ్ళ హృదయాలను పవిత్రపరిచాడు. కాబట్టి సున్నతి అనేది ఇక్కడ అవసరం లేకుండానే వారికి మనకు ఏ భేదం లేకుండా అన్యులకు యూదులకు ఎలాంటి తేడా లేదని దేవుడే చూపించాడు డైరెక్ట్ గా. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ఎంత అద్భుతమైన మాట అండి అది. మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని
శిష్యుల మీద పెట్టి ఆ సున్నతి తీసుకోవాలని దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం గదా! అలాగే వారును రక్షణ పొందుదురు. వారికైనా, మనకైనా కృప ద్వారానే రక్షణ అని చెప్తున్నాడు. ఒకటి విశ్వాసం, రెండోది కృప. అవునా అండి? అవునన్న. 12వ వచనం. అంతటా ఆ సమూహం అంతా ఊరకుండి బర్నబాయు, పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులతో చేసిన సూచక క్రియలను అద్భుతాలను వివరించగా ఆలకించాను. ఎందుకంటే పౌలు, బర్నబాలు అన్యజనుల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు. అవునా? వారి ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు అంటే ఏంటి అండి? సూచక్రియలు అంటే ఏంటిది? ఒక మనిషి, ఒక అన్యజనుడు యేసు ప్రభువుని అంగీకరించడం. అవునా? yes, yes. హ్మ్. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. ఏమన్నాడు? యాకోబు లేచాడు. ఇప్పుడు యాకోబు ఎవరు? శిష్యుడైన యాకోబు కాదు. యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. సహోదరులారా నా మాట ఆలకించుడు. ఏమన్నాడు? అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో సుమోయోను వివరించి ఉన్నాడు. సుమోయోను అంటే ఎవరు? పేతురు పేతురు వివరించి ఉన్నాడు. అవునా? 15వ వచనం ఏమన్నాడు? ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. పేతురు అనుభవానికి, పేతురు చెప్పినటువంటి అనుభవానికి, అన్యజనులకు సువార్త ప్రకటించే అనుభవానికి, పేతురు చెప్పినటువంటి అనుభవానికి ప్రవక్తల వాక్యం సరిపడి ఉన్నాయి. పేతురు వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేయలేదని చెప్తున్నాడు. అవునా? అవును. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడిన ఆ సమస్తమైన అన్యజనులను ప్రభు వెతుకున్నట్లును పడిపోయిన దావీదు గుడారం తిరిగిది కట్టెదనని, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చున్నాడని వ్రాయబడి ఉన్నది. చాలా మంది పడిపోయిన దావీదు కట్టడం అంటే మీకు తెలుసు కదా ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో? పడిపోయిన దావీదు గుడారం కట్టడం అంటే అన్యజనుల ద్వారా దేవుడు రక్షించుకొని సంఘంలో చేర్చుకుంటాడని భావం. కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? పడిపోయిన దావీదు గుడారం కట్టడం అంటే మ్యూజిక్ ను లేపడం అనుకున్నారు కదా. ఆరాధన, సంగీతాలను తీసుకొచ్చి ఆరాధించడం అని ఇప్పటికి చాలా మంది నమ్ముతున్నారు. నిజమా కాదు చెప్పండి? అవునయ్యా. ఏమన్నా మాకైతే మేమైతే నమ్మలేదండి అది. అదే మీరు తెలపోవచ్చు కానీ మాకు ఒక బ్యాచ్ తెలుసు. పడిపోయిన దావీదు గుడారం అంటే సంగీతాన్ని మళ్ళా ప్రారంభించడం అని వాళ్ళ దృష్టిలో. ఓహో, yes అయ్యా. అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారండి. అవును. చూడండి, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టొద్దు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి. అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టొద్దంట. ఏం చెప్పాలి మరి? విగ్రహ సంబంధం అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విసర్జించడానికి వారి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం అని యాకోబు చెప్పాడు. అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం చెప్పాడు. అన్యజనుల మనసు కష్టపెట్టకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? 21 ఏలే ఎందుకు అలా చెప్పాడంటే, ఏలే సమాజ మందిరములలోను ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమములను ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. యూదులు లేని పట్టణం ఏది లేదు. యూదులు అన్ని పట్టణాల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం మరలా రిపీట్ అవుతుంది. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా సున్నతిని గురించి బోధిస్తారు కాబట్టి ఏం చేశారంటే, అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ్బా అను మార్పేరు గల యూదాను, శీలను తమలో ఏర్పాటు చేసుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకుకు పంపుట యుక్తమని అపోస్తులకును, మంచిగా వినండి, అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి ఇష్టమైందంట. అవునా? అవునండి. అవును. అప్పుడు ఏం చేశారు వీరు? వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యోకులను, సిరియాలను, కిలికియలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. ఎవరికి రాస్తున్నారు? జెంటైల్స్ ని అడ్రస్ చేసి రాస్తున్నారు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. మేము వారికి ఏ అధికారము ఇచ్చి ఉండలేదు. ఆమేన్. ఆమేన్. ఎంత క్లియర్ చెప్తున్నారు. కొంతమంది వచ్చి మీరు సున్నతి తీసుకోవాలని చెప్తున్నారు కానీ మేము అలాంటి వాళ్ళని పంపలేదు, అలాంటి వారికి మేము ఎలాంటి అధికారం ఇవ్వలేదు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగెను. ఏకాభిప్రాయం. మంచిగా వినండి. సంఘమంతటికి, పెద్దలందరికీ, సంఘమంతటికి, అపోస్తులందరికీ, పెద్దలందరికీ ఇష్టమైంది ఈ మాట. అవునా? ఈ నిర్ణయం కాగా యూదాను, శీలను పంపి ఉన్నాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వము విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును
మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. అంతటా వారు ఆమేన్. సెలవు పుచ్చుకొని అంత్యోకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అమ్మయ్య, మాకు సున్నతి తీసుకోవాల్సిన అవసరం లేదు, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ అని ఆదరించబడి సంతోషించారంట. అద్భుతంగా లేదా? మరి యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరుని ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుని తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునిరి. అయితే పౌలు బర్నబా అంత్యోకులో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించు ప్రకటించుచుండిరి. చూడండి ఎలా ఉందో. చూడండి, ఎవరికి ఇష్టమైందంట? పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తులు, పెద్దలు, సంఘమంతటికి అర్థమైంది, ఇష్టమైంది. లేఖనాల సపోర్ట్ ఉంది. పేతురు యొక్క అనుభవం బట్టి ఆయన సేవ చేయలేదు. అది స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే కొర్నేలింటికి పంపించాడు. ఎందుకంటే ఆయన లేఖనాన్ని విరుద్ధంగా ప్రవర్తించలే. కానీ పాత నిబంధన లేఖనాలు అలాగ ఉన్న విషయాన్ని పేతురుకు అర్థం కాలే. అందుకే అప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడు? సువార్త కేవలము యూదులకు మాత్రమే ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఈ దర్శనం వచ్చి అన్యజనుల ఇంటికి పోతే యూదులు ఎవరు అన్యజనులకు సువార్త ప్రకటించేవారు కాకపోతుండే, తెలుసా? ఏం ప్లాన్ అండి దేవుంది. 9వ అధ్యాయంలో ఒకవైపు పౌలును రక్షించుకునే ప్లాన్ చేసుకున్నాడు. 10వ అధ్యాయంలో పేతురు ద్వారా అన్యజనులకు సువార్తను ప్రకటించే ద్వారాలను ఓపెన్ చేశాడు. అవునా? అవునండి. 11వ అధ్యాయంలో పౌలు ఎంటర్ అయిపోయాడు. అవునా? అవునయ్యా. 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు అంత్యోక్య సంఘంలో వీళ్ళు బోధకులుగా నిలబడిపోయారు. 13వ అధ్యాయంలో. అవునా? అవునండి. అవునండి. సో మీరు ఆలోచించండి, నిర్ణయంలో సంఘం యొక్క అంగీకారం ఉందా అండి ఇప్పుడు ఈ విషయంలో? ఉన్నదండి. ఉన్నది. చూడండి, వారి పరిచర్య అద్భుతమైనది, నిర్ణయాలు తీసుకునే విషయం అద్భుతమైనది. అంటే చూడండి, సంఘములో తప్పు జరిగినప్పుడు వాళ్ళు తీర్మానం తీసుకుంటూ చూడండి, ఒక తప్పుడు బోధ విషయంలో కదా. సువార్త 18వ అధ్యాయంలో ఒక సహోదరుడు తప్పు చేస్తే ఎలా క్రమశిక్షణ పెట్టారో చూసాం. ఇక్కడేం చూస్తున్నాము? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోనేమో ఒక నాయకుని స్థానంలో, అంటే తప్పిపోయినటువంటి యూదా ఇస్కరియోతు స్థానంలో ఒక నాయకుని ఎన్నుకునే విషయంలో కూడా సంఘం ఇన్వాల్వ్ అయింది. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు భోజన బల్లల యొద్ద పరిచర్య చేయడానికి డీకన్స్ పరిచారకులు ఎన్నుకున్నప్పుడు సంఘం ఇన్వాల్వ్ అయింది. నాయకులు ఎన్నుకున్నప్పుడు, అపోస్తులు ఎన్నుకున్నప్పుడు సంఘం ఇన్వాల్వ్ అయింది. పరిచారకులు ఎన్నుకున్నప్పుడు సంఘం ఇన్వాల్వ్ అయింది. ఒక వ్యక్తిగతంగా సహోదరుని గద్దించే విషయంలో వినకపోయినందుకు సంఘం దగ్గర తీసుకురాబడ్డాడు. అవునా? సో చూడండి, ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఒక తప్పుడు బోధ విషయంలో కూడా సంఘం ఇన్వాల్వ్ అయింది. 4వ సందర్భం అండి ఇది. చూడండి, పరిశీలతో యూదులకు కొందరు అన్యజనులకు సున్నతి చేయించాలని కోరారు. అపోస్తులు సంఘ పెద్దలు ఆలోచించి కూడి వచ్చారు. 3వది, అన్యజనుల హృదయాలు విశ్వాసం ద్వారా పవిత్రపరిచి ఏ భేదం లేకుండా చేసిననే గొప్ప సత్యాన్ని పేతురు బయలుపరిచాడు. యూదాను శీలను బర్నబాతోను పౌలుతోను పంపి ఆ అన్యజనులకు ఈ వార్తను అందించారు. పెద్ద మందరు సంఘమందరికి ఇష్టమైంది పంపుటకు కదా, సంఘానికి ఇష్టమైంది ఈ పని చేయడం. ఆలోచించండి. సో ఇది అండి. ఈవెన్ అపోస్తలుల కార్యం 14:23 ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఎవరు పెద్దలు నియమించారంటే సంఘమే నియమించింది. చాలా మట్టుకు అక్కడ పౌలు బర్నబా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి పౌలు బర్నబా డైరెక్ట్ నిర్ణయం తీసుకోలే. అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిని నియమించాలనేది సంఘం యొక్క అనుమతి లేకుండానే పెద్దలు నియమించారని అర్థం కాదు. చూడండి, ఆల్బర్ట్ బోన్స్ జాగ్రత్తగా గమనించినది ఏమనగా, నిజంగా పౌలు మరియు బర్నబా దీన్ని చేసిరని చెప్పబడినది, కానీ ఎన్నిక చేయబడినప్పుడు వారు సమావేశంలో అధ్యక్షత వహించి ఉండవచ్చును అన్నది బహుశా దీని అంతటి అర్థమై ఉండవచ్చును. వారు సంఘమును సంప్రదింపకుండానే పౌలు బర్నబాలు నియామకం చేసినని దీని అర్థము కాదు. అంటే అధ్యక్షత వహించేవాళ్ళు, అపోస్తులు, నాయకులు సంఘంలో ఒక అధ్యక్షత వహించేవాళ్ళు. కానీ స్పష్టంగా వారు పౌలు బర్నబాలను కూడా అధికారులను నియామకం చేసి సాధారణ విధానంలోనే ప్రజలందరి సమ్మతంతోనే నియామకం చేసిరని దీని అర్థం. ప్రజలందరి సమ్మతం అంటే ఏంటిది? మళ్ళీ అర్హతలను ఆధారం చేసుకొని. అవునా అండి? అవునండి. అవునవును. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అర్హతలను ఆధారం చేసుకునే నిర్ణయం జరిగింది, అంతేగాని మళ్ళా మెజార్టీని బట్టి కాదు, ఓట్లను బట్టి కాదు. కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం మరియు అధికారం పౌలు సంఘాలకు ఇచ్చాడని లేఖ నుండి మనం నేర్చుకుంటున్నాం. అపోస్తులైన పేతురు, పౌలు, అపోస్తులందరూ కూడా ఏ సంఘానికి వెళ్ళినా వాళ్ళకు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము
మనం ఇవ్వడం చూస్తున్నాం. ఇంకొక మాట చూడండి, 2 కొరింథీ 8:19 పౌలు ఇలా సెలవిచ్చాడు, అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మీ సిద్ధమైన మనసు కనబరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘముల వారు అతనిని అది చేశారండి. ఎవరు ఏర్పాటు చేశారండి? సంఘముల వారు అతన్ని ఏర్పాటు చేసుకున్నారంట. యెరూషలేములో కరువు బాధితుల కోసము ఒక పెద్ద అమౌంట్ ఫండ్ రేజ్ చేయబడింది. ఆ ఫండ్ను పంపడానికి ఏం చేశారంట? పౌలును నమ్మారు కదా. ఇంత విస్తారమైనటువంటి ఉపకార ద్రవ్యం విషయ పరిచారకులమైనటువంటి పౌలును నమ్మారు, అతని అంచెలను నమ్మారు. అయితే అంత మాత్రమే కాదు, వారి స్థానిక సంఘం నుండి, కొరంథీ సంఘం నుండి కొంతమంది సహోదరులను కూడా ఏం చేశారంట? తోడుగా పంపించారంట. ఎవరు పంపించారండి తోడుగా? చెప్పండి, ఎవరు పంపించారు? సంఘముల వారు ఏర్పాటు చేసుకొని పంపించారంట. సరే, సో ఇక్కడ ముగించుదాం, ఎందుకంటే మరి బాగుండదు. మనం కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఆపితే బాగుంటుంది. సో ఆలోచించండి, రేపు ఇంకొక అద్భుతమైన విషయాలు చూస్తారు. సంఘం ఏ విషయాల్లో నిర్ణయాలు ఇంకా తీసుకోబోతుంది అనేది, అవి రేపు చాలా ఇంపార్టెంట్ విషయాలు. 2 విషయాలు చెప్పుకుంటే మనకు రేపు రోజంతా అయిపోతుంది. ఓ సారీ, రేపు లేదు కదా. సో ఓకే కదా, క్లోజ్ చేద్దామండి. ఓకే చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ముగించుకుందాం. రేపు అసలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక 2 ప్రధానమైనటువంటి విషయాలలో సంఘం ఎంత తీవ్రంగా పాల్పంపులు పొందింది, పౌలు ఆ సంఘాలకు ఎలాంటి అధికారం ఇచ్చాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూడబోతున్నాం. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.